నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. 14,000కే 7 ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం. అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు యాత్ర. పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లాలనే భక్తులకు ఐఆర్సీటీసీ టూరిజం మంచి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలో రాక్ మెమోరియల్ కుమారి అమ్మన్ ఆలయం, త్రివేంద్రంలో శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరుచిలో శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం చూడొచ్చు. దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 8 రోజులు 7 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్రారంభమవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్లో యాత్ర కొనసాగుతుంది. రైలులో మొత్తం 705 బెర్తులు ఉంటాయి. ఇందులో స్లీపర్ 237, థర్డ్ ఏసీ 416, సెకండ్ ఏసీ 52 బెర్తులు ఉంటాయి. మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్లో ట్రైన్ బయలుదేరుతుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం తిరువన్నామలై రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అరుణాచల ఆలయంలో దర్శనం ఉంటుంది. సాయంత్రం తిరువన్నామలై నుంచి రామేశ్వరం రైల్లో బయలుదేరాలి. మూడో రోజు ఉదయం కుడల్నగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రామేశ్వరం రోడ్డు మార్గంలో వెళ్ళాలి. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత రామేశ్వరంలో స్థానిక ఆలయాలు చూడొచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. నాలుగో రోజు రామేశ్వరం నుంచి మదురై బయలుదేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరాలి. ఐదో రోజు ఉదయం కన్యాకుమారి చేరుకుంటారు. రాక్ మెమోరియల్, గాంధీ మండప్, సన్సెట్ పాయింట్ చూడొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. ఆరో రోజు కన్యాకుమారి నుంచి త్రివేంద్రం బయలుదేరాలి. తిరువనంతపురం నుంచి శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. కోవల్ బీచ్ కూడా చూడొచ్చు. ఏడో రోజు శ్రీరంగం ఆలయం చూడొచ్చు. లంచ్ తర్వాత తంజావూరు బయలుదేరాలి. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని చూడొచ్చు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తంజావూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కితే 8వ రోజు మీ గమ్యస్థానానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఎకనామీ ప్యాకేజీ ధర 14,700, స్టాండర్డ్ ధర 22,300, కంఫర్ట్ ప్యాకేజీ ధర 28,700. భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్ ద్వారా రైల్ టూరిజంని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే 33% కన్సెషన్ ఇస్తుంది. టూర్ ప్యాకేజీలో ఎకనామీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్లో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్ కవర్ అవుతాయి. ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. శాకాహార భోజనం మాత్రమే అందిస్తారు. పర్యాటకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఎంట్రీ ఛార్జీలు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, రూమ్ సర్వీస్ లాంటి ఇతర ఛార్జీలు ఏవీ ఇందులో కవర్ కావు.